Hi, this is Dr. Nitsta Reddy from Cell Health Clinic. మన దగ్గర ఇవాళ మల్లయ్య గారు ఉన్నారు. ఆయన ఏజ్ 63 ఇయర్స్. సో సార్ ఫస్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు 30 ఇయర్స్ నుంచి డయాబెటీస్తో వచ్చారు. దాంతోపాటు 5 ఇయర్స్ నుంచి ఇన్సులిన్ మీద ఉన్నారు. 2 మంత్స్ డైట్ చేసిన తర్వాత మనం లెవెల్స్ చూసుకుంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండడం వల్ల ఇన్సులిన్ అనేది ఆపడం జరిగింది. సో ఇప్పుడు సార్కి షుగర్ లెవెల్స్ అనేది అప్పట్లో 350 ఉన్న లెవెల్స్ ఇప్పుడు 170కి వచ్చాయి. ఇప్పుడు సార్ ఆ డైట్ మన ప్రోటోకాల్ ఫాలో అవ్వడం వల్ల అతని జర్నీ ఎలా జరిగిందో అనేది సార్ మాటలోనే తెలుసుకున్నాం. చెప్పండి సార్. నమస్తే నా పేరు మల్లయ్య. నాకు 30 ఇయర్స్ నుంచి డయాబెటిక్ పేషెంట్. నేను సార్ వీడియోస్ నేను యూట్యూబ్లో చూసి ఫాలో అప్ అయిదామని వచ్చాను. 3 మంత్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చాను. సార్ చెప్పిన విషయాలను ఎవ్రీథింగ్ తూచా తప్పకుండా టోటల్లీ వాడుతున్నాను. నాకు ఇప్పుడు షుగర్ లెవెల్స్ చాలా తగ్గినాయి. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎనర్జీ లాస్ కాకుండా సార్ చెప్పిన డైట్ను మెయింటైన్ చేసుకుంటూ 30 ఇయర్స్ నుండి ఉన్న షుగర్ను 350 రేంజ్లో ఉండేది ఫాస్టింగ్. ఇప్పుడు మాత్రం 170, 160 ఆ రేంజ్కి వచ్చేసింది. ఇంకా ముందు కూడా కంప్లీట్గా తగ్గేంత వరకు సార్ చెప్పిన వాటిని ఫాలో అవుతూ డైట్ ఫాలో అవుతూ నా హెల్త్ని క్యూర్ చేసుకుంటానని నేను పట్టుదలతోటి ఉన్నాను. సార్ మీకు ఈ డైట్ చేయడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఏమైనా అనిపించింది ఎప్పుడైనా? లేదండి. ఫస్ట్ స్టార్టింగ్లో అలవాటున్న బాడీకి ఒకేసారి రైస్ మానేసారు. 1-2-3 డేస్ జస్ట్ అటు ఇటు మూమెంట్ ఉన్నది. కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవు. హ్యాపీగా మునుపటికంటే ఎనర్జిక్గా ఉన్నాను. యాక్చువల్లీ వాకింగ్లో కానీ ఎక్సర్సైజ్లో కానీ మునుపంటే ఎనర్జిక్గా పనిచేస్తున్నాను. సో చూశారు కదా మల్లయ్య గారు ఇప్పుడు మన దగ్గర సెల్ హెల్త్ ప్రోటోకాల్ ఫాలో అవ్వడం వల్ల ఎలా తగ్గించుకున్నారు, ఇప్పుడు ఫర్దర్గా ఎలా మెయింటైన్ చేసుకుంటారు అనేది. ఇప్పుడు మీకు ఏదైనా ఇంకా ఇది కాకుండా కూడా ఇంకెటువంటి సమస్యలు ఉన్నా మా సెల్ హెల్త్కి వచ్చి ఇక్కడున్న డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి మీ ప్రోటోకాల్ తీసుకొని మీరు ఫాలో అయితే మీకు చాలా డిఫరెన్స్ అండ్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఒక విషయము, నేను రవికుమార్ సార్ గారికి చాలా రుణపడి ఉన్నాను. నేను అసలే తగ్గదనుకున్న షుగర్ను చాలా కంట్రోల్కి తీసుకొచ్చింది. ఆయనకు సో హార్డ్ సార్కు. అందరూ కూడా ఇట్లా పాటించేది ఉంటే కాకుంటే షుగర్ తగ్గుతుందని నా ఆశయం.